వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. వంటింట్లో ధరల మంట మండుతోంది. కూరగాయలు, నిత్యావసరాలు, మాంసం, గుడ్ల రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సంక్రాంతి పండగకి ముందే ధరల బగబగలు సామాన్యుల్ని భయపెడుతున్నాయి. గుడ్డు రేటు 7 రూపాయల నుంచి 8 రూపాయలకు పైనే ఉంది. ఇక చికెన్ అయితే కిలో 250 నుంచి 290 రూపాయల మధ్య ఉంది. ఇక మటన్ కిలో కావాలంటే 1000 రూపాయలు చెల్లించాల్సిందే. నిత్యావసర ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సగటు జీవికే రేట్ల పోటు తప్పడం లేదు. ఇదే అంశంపై మనం స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు ప్రభు గారు, అలాగే మరి కాసేపట్లో పడాల సుబ్బారెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రభు గారు, మనం చూస్తున్నాం స్పెసిఫిక్గా గత 2 రోజులుగా చూస్తే ధరలపైన చర్చ జరుగుతోంది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కోడి గుడ్డు కోసం. సామాన్యుడికి దొరికే ఒక ప్రోటీన్ పోషకం, ఒక ప్రోటీన్ అవైలబిలిటీ, ఎగ్. ప్రతి ఒక్కరు కూడా ఎగ్ని హ్యాపీగా తింటారు, రీజనబుల్గా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఎగ్ లేనిదే ఇంకా మొగ్గుద్ద దిగదు అన్నట్టుగా చాలా మంది ఇళ్లలో నడుస్తుంది. కానీ ఇప్పుడు అది 8 రూపాయల నుంచి 10 రూపాయల మధ్య ఉంది. కొన్ని రకాల గుడ్లు అయితే 14 రూపాయలు. నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను, ఒక రకమైన గుడ్డు 23 రూపాయలు చెప్పాడు ఒక ఎగ్. రెండోది నూనె ధరలు పెరిగాయి, కాయగూరల ధరలు పెరిగాయి, టమాటా ధర కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే జిఎస్టీ టారిఫ్లు చాలా చోట్ల తగ్గాయి కాబట్టి ఇంకా ధరల తాకిడి ఉండదు, ధరాఘాతం ఉండదని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది? దీనిపై మీరు ఏం చెప్తారు సార్? మెయిన్ నెస్లే సిఇఓ గారు చెప్పారు, మిడిల్ క్లాస్ కన్సంప్షన్ తగ్గుతోంది. సో గ్రోత్ అనేది అక్కడ కనపడట్లేదు, మార్కెట్ లో రొటేషన్ అవ్వట్లేదు, ఆ మిడిల్ క్లాస్ కన్సంప్షన్ బాగా తగ్గుతుంది అని చెప్పి లాస్ట్ 3 quarters అని చెప్పారు ఆయన, నెస్లే సిఇఓ. అప్పటి నుంచి తగ్గుతూనే ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు చలికాలం వచ్చేదానికి ఏమవుతుంది, కోడిగుడ్లు అనేది ప్రొడక్షన్ తక్కువైపోద్ది, గుడ్లు ప్రొడక్షన్ తగ్గిపోయిపోద్ది. సో దానివల్ల డిమాండ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. ఇది మెయిన్, ఎందుకంటే గుడ్లు తినే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ఇదివరకు అంటే జనాభా పెరుగుతున్నారు కదా, 144 కోట్లండి టోటల్ గా మనకి రికార్డు ఇంకా ప్రకారం చూస్తే. మరి యూసేజ్ పెరుగుతోంది కదా, ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఈ చలికాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే అంతే, చలికాల ప్రొడక్షన్ తగ్గుతుంది. సో అప్పుడు ప్రొడక్షన్ తగ్గినప్పుడు కొంచెం డిమాండ్ పెరుగుతుంది. ఇది ఎప్పుడైనా జరిగేదే. కానీ ఇప్పుడు విపరీతంగా ఈసారి కూరగాయలు కూడా దానికి అనుగుణంగా లేవు. అంటే వర్షాలు కూడా పడాల్సిన టైంలో పడలేదు, కానీ మామూలుగా అయితే వాటర్ ఫుల్ గా ఉంది. కానీ వాళ్ళు మనకి ఎప్పుడైతే రైతులకి కావాల్సిన టైంలో పడలేదు అనుకోవచ్చు. ఎందుకంటే సాగుబడి చేసేటప్పుడు వర్షాలు లేనప్పుడు తర్వాత వచ్చిన ఉపయోగం లేదు. అట్లా ముందు ప్రొడక్షన్ లో కూడా వర్ష పెట్టి పంట అంతా నాశనం అయిపోయింది. సో మన ఇక్కడ ప్రొడక్షన్ బాగా ఉన్నప్పుడేమో రేట్లు ఉండవు, ప్రొడక్ట్ తక్కువ ఉన్నప్పుడు రేట్లు ఉంటాయి. సో అది కొంచెం ఎప్పుడైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు మిగతా వాటికి గతి శక్తి అని పెట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా రోడ్డు తీసుకోండి, ఏదన్నా రోడ్లు వేయాల్సినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ కి ముందే హింట్ ఇచ్చి ఎవరైనా సరే మళ్ళీ మీరు రోడ్ వేసిన తర్వాత మళ్ళీ తవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు మళ్ళీ ఎంత భరించాలన్నప్పుడు ప్రీ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం గతి శక్తి బాగా హిట్ అయింది. అట్లానే ఫార్మర్స్ కూడా ఒక ఇది ఉండాలండి. ఎందుకంటే ప్రొడక్షన్ సీడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఆ ఇథనాల్ దగ్గర ఇబ్బంది పడుతుంది, డూప్లికేట్ దాన్ని అమ్మటం, దానికి ఒక కంట్రోల్ లేదు. సో అంటే వాళ్ళ దగ్గరలో అవైలబుల్ తీసుకొని దాని ప్రకారం చేయటం, అవేమో బాగా పంట రాకన్నా ఇదవటం. సో పంట వచ్చినప్పుడేమో దళారులు ముందుండే వాళ్ళని ఇది చేసేయటం. అంటే అప్పుడేమో బాగా తగ్గిస్తారు, రేట్లు బాగా తగ్గిస్తారు. అప్పుడు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో ప్రాఫిట్స్ రావట్లేదు, మధ్యలో వాళ్ళే బాగా సంపాదించుకుంటారు దానివల్ల. ఎందుకంటే మనం మామూలుగా చూస్తే ఇప్పుడు ఏది తగ్గిందని ఏది తగ్గలేదు కదా, విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. సో ఆ దళారులే సంపాదించుకుంటారు, రైతులు రాబపడట్లేదు అనేది మెయిన్. అంటే ప్రభు గారు కరెక్ట్, మీరు అన్నట్టుగా ధరలు చాలా చోట్ల ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువగా అందరూ క్వశ్చన్ చేసేది ఏంటంటే జిఎస్టీకి సంబంధించి చాలా సంస్కరణలు తీసుకొచ్చారు, చాలా విషయాల్లో టారిఫ్లు కూడా తగ్గించేశారు, కొన్ని చోట్ల 0 టారిఫ్ చేసేశారు. దాంతో ధరాఘాతం ఉండదని చాలా మంది అనుకున్నారు. కొన్ని షాపుల్లోనైతే జిఎస్టీ చేంజ్ అయింది కాబట్టి ఈ ధరలు మార్చి స్టిక్కర్లు అంటించడం ఓకే అన్ని తగ్గుతున్నాయని అనుకున్నారు.
అది 3 నెలల ముచ్చట్లాగే కరెక్ట్గా 3 నెలలు 2 నెలలు అది కనిపించింది అంతే. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, ఆయిల్ పెరిగిపోయింది, పప్పు ధరలు పెరిగిపోయాయి, కూరగాయలు పెరిగిపోయాయి, చికెన్. సరే మీరు అన్నట్టుగా కోడిగుడ్లకి కాయగూరలకి కొన్ని వాతావరణ పరిస్థితుల కారణం కావచ్చు. మరి నిత్యావసర వస్తువుల సంగతి ఏంటి? ఎందుకు అంత అమాంతంగా పెరుగుతున్నాయి? జిఎస్టీ ఎఫెక్ట్ పడినట్టా, లేదంటే అధికారులు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు? ఇప్పుడు విస్తీర్ణం ఎంత అండి? పప్పు ధాన్యాల విస్తీర్ణం మన దేశంలో ఎంత సాగుబడి 35.6% కదా. అది మొదటి స్థానంలో ఉన్నాం మనం. కానీ దిగుబడి లేదు. ఇప్పుడు వేరే కంట్రీస్ పప్పు దిగుబడి 757 కిలోలు, కెనడా చూస్తే 752, మనది చూస్తే ఎకరానికి 296 కిలోలే. సో దిగుబడి తక్కువ ఉంది. అంటే ఎక్కువ నత్రజని అని పప్పు ధాన్యాల సాగులో నేలకు అందట్లేదు మెయిన్. ఎందుకంటే అవన్నీ కాస్ట్ అయిపోతున్నాయి, అది కూడా డూప్లికేట్ వస్తుంది, కరెక్ట్ గా రావట్లేదు. సో రాయితీలు కూడా ఇస్తున్నారు కానీ అది అంతా ఇది అవ్వట్లేదు, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందంగా లేవు. సో ఇవన్నీ కారణాలు. అంటే విస్తీర్ణం ఎక్కువ ఉన్నా ప్రొడక్షన్ తక్కువైపోయింది, జనాలు ఎక్కువైపోయారు, యూసేజ్ ఎక్కువైపోయింది, డిమాండ్ అయిపోయింది, వాడేవాళ్ళు ఎక్కువైపోయారు. అది కాకుండా ఇదివరకు కొంచెం మామూలుగా ఎక్కువ ఏదన్నా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి, సోఫిస్టికేటెడ్, కొంచెం పాలిష్డ్ గా హైఫైగా ఉండి అంటే ఎన్రిచ్ ఫుడ్ కోసం చూస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది అది కూడా టర్న్ అవుతాయి అనుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఏదైతే ఒక ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ మీద డిమాండ్ ఎక్కువ ఉంది కానీ మిగతా ప్రోడక్ట్ కన్సంప్షన్ మూవ్మెంట్ లేవు. సో అది కూడా ఒక కారణం కావచ్చు. దానివల్ల దిగుబడి బాగా తగ్గింది. దిగుబడి తగ్గడం వల్ల పప్పు దాని బాగా ఇదవుతున్నాయి అని అనుకోవచ్చు అండి. రైట్. ప్రభు గారు మీరు లైన్ లోనే ఉండండి. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కోడిగుడ్డు ధర కొండెక్కుతోంది. ఈరోజు ఉదయం ₹7.50 ఉన్న కోడిగుడ్డు ధర ఈరోజు సాయంత్రానికి, అందుకని ఈ డిబేట్ ఉందన్న వివరాలు నేను తెలుసుకున్న ప్రయత్నం చేశాను. ₹8 నుంచి ₹8.50 వరకు ఒక గుడ్డు పలుకుతుంది. అలాగే ఇక నాటుకోడి గుడ్లని, బ్రౌన్ ఎగ్స్ అని ఇట్లా రకరకాలు ఉన్నాయి. అవి కొన్ని ₹14, ₹23, ₹26 ఒక గుడ్డు కొన్ని చోట్ల. ఇంత రేటు పలుకుతున్న పరిస్థితి వచ్చింది. దీనికి అసలు కారణం ఏంటి? అలాగే చికెన్ ధర కూడా 300కు రీచ్ అయింది. మరి ఇదే పరిస్థితి కొనసాగబోతోందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? కొండెక్కిన ధరలపై 10 టీవీ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు రాష్ట్ర కోళ్ల రైతుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న పడాల సుబ్బారెడ్డి గారు. పడాల సుబ్బారెడ్డి గారు, గతంతో పోల్చుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కోడిగుడ్ల ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి 30%కి మించి పెరిగింది. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే 30% అదనంగా పెరిగింది. అయినా కూడా ధరలు ఎందుకు ఈ స్థాయిలో ఉన్నాయి? సమస్య ఏంటి సార్ అసలు? ఇప్పుడు ధరలు పెరగడానికి గల కారణం ఈ సీజన్ కొద్దిగా ఎక్కువ మన చల్లదనం వచ్చింది. ఓకే. శీతాకాలం మనకి ఎప్పుడు లేని శీతాకాలం వచ్చేది ముందు. ఓకే. అదొక కారణం అండి మెయిన్. అంటే అటు మన ఒరిస్సా నుంచి అస్సాము, వెస్ట్ బెంగాల్ అంతా కూడా ఒక్క గుడ్డు తిని కూడా 2 తింటాడు. ఇక్కడ ఏమైందంటే మన ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఈ తెగుళ్ళన్నీ వచ్చి మీరు చూశారు, చాలా కోళ్లు తీయించేశారు. ఒక దాంట్లో తెగులని చెప్తే ఆ చుట్టుపక్కల ఉన్న కోళ్లు తీయించేసింది గవర్నమెంట్. అలా తీయటంలోనూ ఈ తెగులకి చచ్చిపోయి మొత్తం మీద మనకు ఉన్నటువంటి కోళ్ళన్నీ లేవండి ఇప్పుడు. ఓకే. మా కోస్టల్ బెల్ట్ లో ప్రత్యేకమైన 5 లక్షల కోళ్ళు ఉండేవి. ఓకే. 5 కోట్లు. 5 కోట్లు. అలాంటిది ఇప్పుడు 4 కోట్లకి వచ్చింది. వాళ్ళ అప్పుడు మనం భయపడకుండా కొంతమంది తీసేసే ఉంటాయి కోళ్ళు. ఓకే. తెగుళ్ళు ప్రభావం అందరూ చెప్తున్నారు, రేపు వదిలి ఏమవుతారది. ఓకే. ఈ వేల ధర నికరం ధర కాదండి ఇది. ఓకే. ఈ రోజు ధర మనం కొలత తీసుకోకర్లేదు. మాకు యావరేజ్ కనీసం ₹5 రావాలండి. ఓకే. వస్తే అక్కడ దాని ధర సరిపోద్ది. ఓకే. అంతగా ఇప్పుడున్న రేటు 10 రోజులు ఉంటుందో, 20 రోజులు ఉంటుందో, నెల ఉంటుందో చెప్పలేమండి. కాదు సార్, ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ₹8 నుంచి ₹9 ఉంది సార్ సాధారణ మామూలు గుడ్డు, అంటే బ్రౌన్ ఎగ్స్ అలాంటివి కాకుండా. అవును సార్. ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఈ రేట్ ఇంకెన్ని రోజులు ఉండొచ్చు సార్? మీకు సెలవు నుంచి చెప్పి ఉంటుందండి. ఓకే. అంటే చలికాలం జనవరి ఎండింగ్ వరకు చలికాలం ఉంటే అప్పటి వరకు ఇదే రేట్ ఉంటుంది సార్? ఉండాలండి. ఎందుకంటే లేకపోతే గుడ్డు ఈ సెలవు వల్ల మా గుడ్డు పర్సెంటేజ్ కూడా తగ్గిపోతుంది, పెడతాం. ఓహోహో.
ఒక 10% ఉన్న వాటిలో ఇప్పుడు 1,00,000 కోట్ల దగ్గర ఉన్నాయి అనుకోండి, అదే 90 మనకు అందులో 10% రావాల్సిన దాంట్లో పోతాయి. ఓకే, అదో ప్రధాన కారణం. కన్జ్యూమింగ్ పెరుగుద్ది, ప్రొడక్షన్ తగ్గుద్దండి. అంటే సుబ్బారెడ్డి గారు ఓకే ఇది ఒక రీజన్ చెప్తున్నారు, కానీ మా దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న కొన్ని వివరాలు బట్టి యాక్చువల్గా ముంబైకి దాదాపు 60 నుంచి 70 లక్షల గుడ్లు అవసరం అవుతాయి. అలాగే ఢిల్లీ, ముంబై, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, అలాగే కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా గుడ్లు ప్రొడక్షన్ అవుతున్నాయి అంటారు, వాస్తవేనా? ఇక్కడ మాది కోస్టల్ బెల్ట్ ఆంధ్రప్రదేశ్ లో, అటు గుంటూరు నుంచి వైజాగ్ వరకు కూడా కోస్టల్ బెల్ట్ లో పారాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మనం 1,00,000 గుడ్డు కానీ మనం పెట్టిన అనుకోండి, అందులో 60-65 లక్షలు బయటకు వెళ్ళిపోతాయి. ఓకే, ఉన్న 35 లక్షలు 40 లక్షల భయంగా మనం కన్జ్యూమింగ్ అవుద్ది ఇక్కడ. ఓకే, ఈ సంవత్సరం కూడా చలి పెరగటం వల్ల వాళ్ళ కన్జ్యూమింగ్ పెరిగింది అక్కడ. ఓకే, దానివల్ల అనుకోకుండా ఈ రేట్ వచ్చింది తప్ప ఈ రేటు నిలబడదు. ఓకే, ఫార్మర్ కి యావరేజ్ రేట్ తీసుకోవాలి సార్. ఓకే, మనం ఈ తాత్కాలికంగా ఒక నెల 15 రోజులు పడిపోయినా పెరిగినా కూడా ఆ రేట్ మనకు లెక్కలోకి రాదండి. సార్ మరి చికెన్ ధర ఎందుకు పెరిగింది సార్? చికెన్ ధర కూడా దాదాపు ఇప్పుడు హైదరాబాద్లో 300 ఉంది సార్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి అన్ని చోట్ల కూడా అదే రేటు దాదాపు ఉందంటున్నారు. మీరు చెప్పేదంతా కూడా మా దగ్గర కాదండి ఆ రేటు. ఓకే, మీ సేల్స్ మ్యాన్ దగ్గర ఉంటుంది ఆ రేటు. మీ దగ్గర ఎంత సార్ చికెన్ కిలో? మా దగ్గర ఎంత ఉందండి? 80 రూపాయలు ఉంది కిలో. అంటే మీరు లైవ్ బర్డ్ కోసం చెప్తున్నారా? అవును, అంతే సార్, అంతే సార్. ఓకే, మరి ఇక్కడైతే మార్కెట్లో మరి 300 అమ్ముతున్నారు సార్. జనవరి 1 కల్లా 350, 370కి వెళ్ళొచ్చు అంటున్నారు, వాస్తవమేనా? ఇప్పుడు వాళ్ళు చెప్పేది వేరు, మన కన్యూమ్ మాకైతే 90 రూపాయల వరకు వెళ్తుందండి కేజీ లైవ్ బర్డ్. అంతేగాని అంతకు మించి మనకు రాదు. ఓకే, వాళ్ళు ఏమంటారంటే మా దగ్గరకు వచ్చింది ఏమైనా 4 కోళ్ళు చచ్చిపోతే మరి మాకు లాస్ కదా, నాకు ఈ పండగల్లోనూ గట్ట కొద్దిగా ఎక్కువ పెంచుకుంటా అంటారు. మేమైతే దానికి ఒప్పుకుంటలేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు 6.90 పైసలు మా గుడ్ రేట్ ఉందనుకోండి, ఆయన ఏమడుగుతాడంటే కన్జ్యూమర్ మన అమ్మివాడు మీ దగ్గర 6.90 పైసలు కొనుక్కెళ్తున్నాను, ఓకే, అదిలో 100కు 4 గుడ్లు పోనీ అనుకోండి, లాస్ నాకు ఎవరిస్తారని అడుగుతారు. పోతాయి, సాధారణం, పోవడం అనేది సహజం. పోతాయి కదండి, అది ఎవరు చెప్పలేము. అవును, ఆ లాస్ నేను కవర్ చేయాలంటే నాకు ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. ఓకే, అంటే రేటు పెంచకుండా బాబు అంత అంటున్నాం మనం. కాదు సార్, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు రేటు పెరిగింది కాబట్టి కన్జంప్షన్ తగ్గితే మరి నష్టపోతారు కదా. అంటే ఈ రోజుల్లో ఇంకా కన్జంప్షన్ తగ్గదు సార్. చలికి ఎక్కువ తింటారు మనకంటే. నార్త్ లో ఎక్కువ తింటారు, నార్త్ లో బాగా ఎక్కువ తింటారండి. ఓహో, వాళ్ళ దగ్గర చలి పెరిగే కొద్ది ఇంకా వాళ్ళు కన్జ్యూమ్ చేయగలరు ఎక్కువ. అంటే నార్త్ లో చలి తగ్గే వరకు ఇక్కడ కోడిగుడ్డు ధర తగ్గదు, అంతేగా సార్? తగ్గదండి. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్ ఇది, ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలేదు. అందుకే ఇంకా డిబేట్లో భాగంగా మిమ్మల్ని తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే నేరుగా దీంతో సంబంధం ఉన్న వ్యక్తులు అయితేనే కరెక్ట్గా చెప్పగలరు. మిగతా వాళ్ళు ఏవేవో చెప్తున్నారు, కోడి ఈ సీజన్లో తక్కువ గుడ్లు పెడుతుంది, ఆ కోడి గుడ్లు పెట్టడానికి ఇష్టపడదు, ఏవేవో నా నోటుకు వచ్చినట్టు చెప్తున్నారు. మీరు చాలా పర్ఫెక్ట్గా చెప్పారు సుబ్బారెడ్డి గారు, మీరు లైన్లోనే ఉండండి. ప్రభు గారు, మనం చూసాం సుబ్బారెడ్డి గారు కోళ్ళ రైతుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అని చాలా క్లారిటీగా చెప్పారు. నార్త్లో కన్జంప్షన్ పెరగడం వల్ల చలికాలంలో వాళ్ళు ఎక్కువ గుడ్లు తింటారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ తక్కువ అవుతుంది కాబట్టి ఈ రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. నార్త్లో చలి తగ్గనంత వరకు ఈ గుడ్డు రేటు ఇలాగే ఉంటుంది, భవిష్యత్తులో పెరగచ్చు కూడా అంటున్నారు. మీరేమంటారు సార్? ఈ 2 months అంతే ఉండొచ్చు అండి. అంటే ప్రొడక్షన్ కూడా తగ్గింది. ఇప్పుడు ఇదివరకు స్టోరేజ్ కూడా మీకు కోడిగుడ్ల స్టోరేజ్ అక్కడ స్టోరేజ్ తగ్గింది బాగా, అక్కడే తెలిసిపోతుంది ప్రొడక్షన్ లేదని. సో ఈ చలికాలం అవుట్పుట్ తక్కువ వస్తుంది, అది ఎవ్రీ ఇయర్ కూడా ఈ సీజన్ లో ఇది తగ్గుతుంది కాబట్టి ఈ సీజన్ లో ఎప్పుడైనా సరే రేట్ పెరుగుద్ది. ఇదివరకు కూడా మనం రూపాయి 2 రూపాయలప్పుడు 3 రూపాయలు 4 రూపాయలకి వచ్చిన పరిస్థితి చూసాం. సో ఇప్పుడు ఆయన అన్నట్టు చలి ఎక్కువ పెరిగింది, సో ఎక్కువ యూసేజ్ అవుతోంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది సార్, రేటు పెరుగుద్ది ఆటోమేటిక్ గా. మీకు కోడిగుడ్ల స్టోరేజ్ లో కూడా మాక్సిమం ఎక్కడ కూడా స్టోరేజ్ అందుబాటులోకి అవైలబుల్ కావాల్సినంత లేవు, తక్కువ ఉన్నాయి. సో దాని అనుగుణంగా ఆటోమేటిక్ గా మరి ఇదవుతాయి కదా.
సో అంటే మరి ప్రభు గారు వీటి కోసం ఏం చెప్తారు సార్? మరి నేను ఇందాక ప్రారంభం అన్నాను కదా, అంటే జిఎస్టీ టారిఫ్స్ తగ్గిన ఈ ధరలు ఎందుకు తగ్గటం లేదు? మళ్ళీ నూనె కాగుతోంది, నూనె ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. కేవలం ప్రొడక్షన్ రీజన్ గా చూపిద్దామా, లేదంటే వేరే రీజన్స్ ని మనం చూడొచ్చా? అంటే అనేకమైన కారణాలు ఉన్నాయి సార్. గ్లోబల్ ఇన్ఫ్లేషన్ చూడొచ్చు. ఇన్ఫ్లేషన్ కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అది ఇది పడుతుంది కదా, కమోడిటీస్ మీద బాగా పడుతుంది, ఫెర్టిలైజర్స్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది, అవి కాస్ట్ అవుతున్నాయి. సో దాని వల్ల లోకల్ ప్రొడ్యూస్ దానికి ఇది అవుతుంది. అంటే లెస్ స్పేస్ ఫర్ కల్టివేషన్. అంటే ఇదివరకు అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి కల్టివేషన్ కూడా తగ్గుతుంది. కల్టివేషన్ తగ్గుతుంది కానీ జనం పెరుగుతున్న కొద్ది యూసేజ్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరుగుతుంది, దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. సో రేట్ పెరిగే అవకాశాలు ఉంది. సో మ్యానుఫాక్చరింగ్ కూడా, సర్వీస్ ఇండస్ట్రీస్ కూడా బాగా ఈ వాటర్ ల్యాండ్ మీద, హ్యూమన్ రిసోర్స్ మీద ఇది ఉంది కదా. సో ఇవన్నీ ఎఫెక్ట్ పడుతున్నాయి కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ మీద కొంచెం ఇదవుతోంది. సో దాని వల్ల అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూషన్ కూడా కొంచెం తగ్గుతుంది. రైట్. సుబ్బారెడ్డి గారు, ఫైనల్ ఒక మాట చెప్పండి సార్. అంటే ఈ గుడ్డ ధర పెరిగింది, నార్త్ స్టేట్స్ కి ప్రొడక్షన్ పెరిగింది, అక్కడ చలి వల్ల ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు కదా, ఓవరాల్ గా ఇది మీకు లాభమా నష్టమా? మాకు ఇది పెద్ద లాభం ఏమి అవదండి. ఇదంతా కూడా గిట్టుబాటు లేదు. ఒక నెలలో మేము ఆనందించాలి తప్ప ఓవరాల్ గా మొత్తం నెక్క రేటు 5 రూపాయలు కన్జ్యూమింగ్ కొనుగలిగితే మేము బతికి బట్టకడతాం. మొన్న అయితే గత 3 నెలల నుంచి కూడా విపరీతమైన లాసులు వచ్చి కొంతమంది ఫారాలు మూసేశారు, కొంతమంది ఐపీ పెట్టారు. అంటే ఒక 3-5 మంది చచ్చిపోయారు, బాకీలు కట్టాలి. అటువంటిది ఇప్పుడు అవన్నీ తగ్గిపోయింది ప్రొడక్షన్ ఆ రకంగా కూడా. ఇప్పుడు ఫారాల్లో నాది 1,00,000 ఫారం కెపాసిటీ అండి, కానీ నా దగ్గర ఇప్పుడు 80,000 ఉన్నాయి. అలాగే చాలా చోట్ల అది ఈ సరి పెరగటం మాకు ఇవన్నీ కలిసి వచ్చి ఈ రేట్ వస్తుంది. ఇది ఎక్కువ కాలం నిలబడుతుంది. చనిపోయిందంటే మళ్ళీ మీకు మార్కెట్ వెనక వచ్చేది. మనగా చలికాలం పెరుగుతుంది అని రేట్ ఎప్పుడు పెరుగుతుంది. కానీ ఈ రకంగా ఇప్పుడు పెరగలేదు, ఇదే ఫస్ట్. అంటే ఇంత ఈ స్థాయిలో పెరగడం ఇదే ఫస్ట్ మధ్యకాలంలో. అందుకని దానికి కారణాలు ఉన్నాయి. అయ్యాయి దేశం అంతా విపరీతమైన సెలవు ఉంది ఈ రోజున. ప్రతి చోట కూడా కన్జ్యూమ్ అవుతుంది, ఇక్కడ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఈ సెలవు వల్ల ప్రొడక్షన్ ఎప్పుడు తగ్గుద్దండి సార్. సంక్రాంతి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది సార్, ఇంకా ముందుగానే తగ్గొచ్చా? అంటే మీకు చలిగానే ఆటోమేటిక్ డౌన్ అయితే తగ్గు సార్, డిమాండ్ ఉండదు. ఫుల్గా ఉందండి. ఇప్పుడు మనం వద్దనే వాళ్ళు కొనుక్కునేలాగా ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళకి అవసరం కావాలి, తప్పదు తిరగరాయి. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చలి అంటే దాదాపు శివరాత్రి వరకు కొంత చలి మూమెంట్ ఉంటుంది. కొంత చలి అయితే పర్లేదండి, అది అది పెరగదు. ఇప్పుడు కొంచెం బాగా చలి ఎక్కువ ఉంది కదా, మనకే ఎక్కువ ఉంది ఇప్పుడు. వాళ్ళకైతే మైనస్కి వెళ్ళిపోతున్నాయి కొన్ని చోట్ల. అవునవును. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. అయ్యా నమస్తే. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు. చాలా చక్కగా వివరించారు మీరు, అలాగే సుబ్బారెడ్డి గారు కూడా వివరించారు. అంటే అంతర్జాతీయంగా ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే నూనె పప్పు ధరలు పెరుగుతున్నాయి. రెండోది ప్రొడక్షను, అలాగే ఫెర్టిలైజర్ రేట్స్ పై కొంత ఇంపాక్ట్ ఉండడం, వీటన్నిటికీ కలిపి కాయగూర ధరలకు ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. అలాగే కాయగూరల్లో ఈ పాదులు అంటారు, అంటే తీగ జాతికి చెందిన కాయగూరలు చలికాలంలో పూర్తి స్థాయిలో పండే వాతావరణం ఉండదు. రెండోది మనం తినే పచ్చిమిర్చి ఈ చలికి నల్లబారిపోవడం అంటారు. కొంత నాకు వ్యవసాయం మీద అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. దానివల్ల ఏంటంటే ఆ మిర్చిలో కారం తగ్గి అది చూడటానికి కొనేటానికి అనువుగా ఉండదు. ఇది కూడా ఇంపాక్ట్ అంటున్నారు. అలాగే నార్త్లో చలి పెరగటం వల్ల అక్కడ గుడ్లు ఎక్కువ తింటారు కాబట్టి అక్కడ దీనివల్ల రేటు పెరిగింది. ఇది కొంత సంక్రాంతి చలి తగ్గినంత వరకు ఉంటుందని సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. ఇది పెరుగుతున్న ధరలు రీజన్స్పై 10 టీవీ స్పెషల్ డిబేట్.